హాయ్ ఫ్రెండ్స్! మీలో ఎంతమందికి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాళ నేను హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫాస్ట్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకొస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి నేను దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాననేది చూడండి. ముందుగా అయితే కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి కలిపి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి కూడా ఇందులో వేసుకొని, కొంచెం పుదీనా, తర్వాత కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకొని, ఇలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. కొంచెము ఒక నిమ్మకాయ కూడా అందులోనే కలిపేసుకోవాలి. అలాగే పెరుగు కూడా కలిపేసేసుకొని, మొత్తం కూడా ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మర్చిపోయానండి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో, ఇందులోనే ఇవన్నీ వేసేసి తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, అదే ఆయిల్ని మళ్ళీ మనము ఒక 2 గంటెలు వేసేసుకొని, ఆ తర్వాత ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని కొంచెం ఉడికించాలండి. ఉడికించిన తర్వాత పక్కన మనము రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని, అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అందులోనే పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ వేయాలండి. అంటే మనకి రైస్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. సో, తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం మరిగిన తర్వాత అందులోనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది కూడా వేసుకోవాలి. అలా కొంచెం ఒక 60% ఉడికిన తర్వాత మనం 5 నిమిషాలు ఉడికించిన చికెన్లో ఈ రైస్ మొత్తం కూడా ఇలా వేసేసి దమ్ చేయాలండి. అందులో దాని మీద కొంచెం గరం మసాలా చల్లుకొని, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా చల్లుకొని, కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసి, ఆ తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ ఉండిచ్చాము అనంటే టేస్టీ అయిన మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.